దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనత నాపంచి మన ప్రభువుకు సన్నతులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన సహాయం కోసం వందనాలు. తిరుచిన తర్వాత 11వ ఆదివారపు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. నేటి లేఖన భాగంలో నుండి 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం మొదలు 29 వరకు ఉన్నటువంటి లేఖన భాగం, రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం మొదలు 18 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, స్వార్థ లేఖన భాగం లూకా స్వార్థ 7వ అధ్యాయం 36వ వచనం మొదలు 50 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి పాఠములుగా మనము గమనం చేస్తున్నాము. రోమపత్రికలో 10వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను మనం గమనం చేస్తూ ఉంటే, ప్రభుని తమ నోటి ద్వారా ఒప్పుకొని ప్రభుని అంగీకరించే విధానంలో ఉన్నటువంటి స్థితి వలన రక్షణ కలుగుతుంది అనే సత్యం మనకు అగుపడుతుంది. 10వ అధ్యాయం 10వ వచనం, ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. హృదయంలో దేవుని యందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి దేవుని ఒప్పుకొనుట ద్వారా తాను రక్షింపబడిన వాడుగా, నోటి ద్వారా ప్రభువును ప్రభువని, దేవుణ్ణి దేవుడని, ఆయన ఉన్నతుడైనటువంటి దేవుడుగా ఉన్నాడని, ఆయన మీద నమ్మకం ఉంచడం ద్వారా మనము రక్షింపబడిన వారం అవుతాము అనే సత్యాన్ని ఇక్కడ మాట్లాడబడుతున్న తీరుగా పౌలు ఈ వివరణ ఇస్తున్నటువంటి విధానం మనకు కనబడుతుంది. అంతేకాదు, దేవుని కనపరచడానికి మనకు ఒక మధ్యవర్తి, ఆ మధ్యవర్తి మరెవరో కాదు, అది క్రీస్తు అనబడినటువంటి సత్యం ఈ పాఠంలో స్పష్టం చేయబడటాన్ని మనము చూస్తూ ఉన్నాం. 4వ వచనం, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. దేవుడు అనుగ్రహించిన విధి అనే చట్టం ఏదైతే ధర్మశాస్త్రం, న్యాయవిధిని, దేవుని ఎడల మనము కలిగి ఉండాల్సిన నమ్మకాన్ని సూచించేటువంటి విధిగా ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞలు, ఆ ఆజ్ఞలను పాటించడం మానవునికి కష్టమైంది. ఈరోజు ఆలోచన చేస్తూ ఉంటే మన హృదయము అది మోసకరమైనటువంటి స్థితితో ఉండేది. మన హృదయంలో కలిగిన ప్రతి తలంపు కూడా వ్యక్తీకరిస్తే మనము ఎలాంటి వారంగా ఉంటాము అంటే, హృదయాన్ని అదుపు చేసుకోవటం చాలా కష్టం. మన భావాలను, మనకున్నటువంటి మనస్థితిని మనము వ్యక్తపరిచేటువంటి విధానాన్ని, దాన్ని జరిగించే విధానాల్లో మనము ఎప్పుడు దానిని హృదయాన్ని శుద్ధీకరించుకునే స్థితి మనకు కలుగుతుంది అంటే, కేవలం ప్రభుని నమ్ముకొని క్రీస్తు మీద ఆధారపడేటువంటి విశ్వాసంతో మన స్థితిని మనము సరిదిద్దుకున్నప్పుడు మాత్రమే మనం ఆ కార్యాలను చేయగలుగుతాం. అంటే ఇంకా మనం స్పష్టంగా ఆలోచన చేస్తుంటే, ధర్మశాస్త్రం అనేది మనం ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పే విధానంలో క్రియల ద్వారా మనం ఆ కార్యాలు చేయగలుగుతాం. కానీ వాస్తవానికి ఆ క్రియలను అదుపు చేసుకోవటం అంటే బహు కష్టమైనటువంటి విషయంగా ఆ స్థితి ఉంది. దాన్ని ఎలాగను మనము సాధించగలుగుతామంటే, దానిని చేసి చూపించే విధానంలో ప్రభువు చూపిన మాదిరి వల్ల తప్ప మరి వేరు విధానంలో మనం దాన్ని సాధించలేమనే సత్యం అది పౌలు ప్రకటిస్తూ చాలా విషయాలు ఇక్కడ మాట్లాడటం, తాను వివరించటం తాను చేశాడు. యెషయా మాట్లాడిన మాటలు పలికాడు. యెషయా ఏదైతే తాను మాట్లాడుతూ ప్రభువును సూచించినటువంటి విషయాలు ఉన్నాయో దానిని జ్ఞాపకానికి తీసుకుని వచ్చాడు. మోషే పలికిన విషయాలు జ్ఞాపకానికి తీసుకుని వచ్చాడు. దేవునిని ఆరాధించే స్థితులలో ఆయన ఎలాంటి వాడు అంటే, ఇంకా మనము గమనం చేస్తూ ఉంటే యూదుడని కానీ గ్రీసు దేశస్థుడని కానీ ఏ భేదము లేదు. అందరూ కూడా ప్రభువునందు ఎలాగున వారు పురికొల్పబడుతూ ప్రభువుని నమ్మినటువంటి వారుగా ఉంటారు. ఆయన నీతి క్రియలను, ఆయన జరిగించినటువంటి జీవన స్థితులను అంగీకరిస్తారు. వారందరూ కూడా రక్షింపబడతారు. ఏ భేదము లేదు. ఈరోజు మనము ఆలోచన చేస్తే మనము వేరు భేదాలు చూపిస్తాం. చదువుకున్నవారు, చదువుకోలేనివారు, లేదు వారు యథార్థపరులు, వారు యథార్థత లేనివారు, వీడు పాపి, వీడిలా వాడలా. మనము మనకున్న ఆలోచన, మన స్వార్థాన్ని చూపించడానికి, ఒకరిని వేలెత్తి చూపించడానికి మనం ఏం చేస్తామంటే, మన భావజాలాన్ని వ్యక్తీకరించడం కోసం, మనకు నచ్చింది మనము చూడటం కోసం ఒక వింగ్, ఒక గ్రూప్ తయారు చేసుకున్నట్టుగా ఒక పక్షం వహించే స్థితి మనం చేస్తాం. కానీ ప్రభువు అలాంటి విధానంలో ఏమాత్రం కూడా ఆయన అందరినీ సమంగా చూసేవాడు. హెచ్చుతగ్గులు లేకుండా వారిలో ఉన్నటువంటి పరివర్తనను బట్టి, వారి యథార్థతను బట్టి, వారి హృదయాన్ని బట్టి దేవుడు సమాధానం చెప్పడానికి ఇష్టపడేవాడు అనేటువంటి సత్యం మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మనము ఆలోచన చేస్తుంటే ఈ వచనాల్లో ఉన్నటువంటి రూఢి మనం గమనం చేస్తున్నప్పుడు మోషే చెప్పిన సంగతులు ఏమిటి అంటే, 19వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఈ మాటలు మనకు అర్థమవుతాయి. మరియు నేను చెప్పింది ఏమనగా, ఇశ్రాయేలుకు తెలియకుండానా జనము కాని వారి వలన మీకు రోషం పుట్టించదును, అవివేకమైన జనములను మీకు ఆగ్రహము కలుగుచేతును.
అని మొదట మోషే చెప్పుచున్నాడు. మోషే ముందుగానే ఇశ్రాయేల్ ప్రజలను గూర్చినటువంటి విధానాన్ని వ్యక్తీకరిస్తూ ఇశ్రాయేలు అనే పేరు దేవుని పేరు. దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజగా ఉన్నటువంటి ప్రజకు రోషం ఎవరి వల్ల కలుగుతుందంటే, ఇదిగో మేము చేసే ప్రతి పనిలో కూడా దేవుని ఆరాధించడానికి మేము ప్రతి విషయాల్లో శాస్త్రులు, పరిచయులు, సద్దుకేయులు వీరిని జ్ఞాపకం చేసుకుంటే వారు ఎలా అంటే క్షుణ్ణంగా దేవుని వాక్యాన్ని ఎరిగిన వారంగా ఉన్నాం, మేము ఏం చేసినా కూడా దేవుని ఉద్దేశ ప్రకారంగానే చేస్తాం అని వారు ఏం చేసేవారు అంటే ఇతరులను తృణీకరించే కార్యాలు చేస్తూ ఉండేవారు. దానిని ఏమాత్రం కూడా ప్రభువు హర్షించిన వాడిగా లేకుండా, మీ మనస్సు సరిచేసుకోకుండా, మీ హృదయం సరిచేసుకోకుండా, ఇదిగో మేము భక్తిపరులమని చెప్పి, మేము గొప్పవారమని చెప్పి, మాకు వాక్యం తెలుసని చెప్పి మీరు తృణీకరించే స్వభావాన్ని వీడకుండా దేవుని బిడలుగా ఎలా మీరు అవుతారు అనేది ప్రభువు చాలా స్పష్టంగా వారిని ప్రశ్నించిన, వారిని సరిదిద్దడానికి చేసినటువంటి ప్రయత్నంగా మనకు ఆ సత్యాలు అగపడతాయి. అలాగే యెషయా కూడా కొన్ని మాటలు తెలియజేసినటువంటి స్థితి ఉంది. అది ఎలా అంటే, ఇంకా మనము గమనం చేస్తుంటే యెషయా ఏం పలికాడు, ఈ మాట మనకు అర్థం కావాలి. ఈ విషయాలన్నీ కూడా పౌలు ఇక్కడ వివరించడానికి చాలా సంగతులు దాన్ని పురికొల్పుతూ, ఇదిగో మీరు ఎప్పుడు ప్రార్థన చేయగలుగుతారు, ఎప్పుడు మీరు నమ్మికను స్థిరపరచుకున్న వారుగా ఉంటారు, మీరు హృదయంలో విషయాన్ని అర్థం చేసుకుని దానిని నమ్మిన విధానంలో నోటితో ప్రభువుని ఒప్పుకున్న నాడు మీ నమ్మకానికి తగిన విధానంలో దానిని బహిర్గత చేయటం, ప్రకటించువాడు లేకపోతే మీకు ఎలా వినబడుతుంది. ఇక్కడున్న వచనాల్లో ఉన్నటువంటి వివరణలన్నీ కూడా ఇవే చాలా స్పష్టంగా తెలియజేస్తాయి. ప్రకటించేవాడు ఉండాలి, వినేవాడు ఉండాలి, వినినవాడు దానిని నమ్మినవాడుగా ఉండాలి, దాని విషయమై దాని గురించినటువంటి రూఢిని అర్థం చేసుకునే స్థితిలో తన యొక్క విశ్వాసం స్థిరం కావాలి. తద్వారా మాత్రమే మనం ప్రార్థించగలుగుతాము. నమ్మిన దానికి దేవుని నుండి మనము కృప పొందుకునే స్థితుల్లో క్రియలతో కూడా, క్రియలు చేయటం అది బహు కష్టం, కానీ ప్రభుని నమ్మటం ద్వారా, ప్రభుని అంగీకరించడం ద్వారా మేము అపాత్రమే, మేము చేయలేని వారమే అని మనం ఒప్పుకుంటూ మనం ఒకవేళ ప్రభు మీద ఆధారపడితే ప్రభువు కొన్నిసార్లు మన స్థితి అర్థం చేసుకుని ఆయన క్షమించుటకు ఇష్టతను చూపేవాడు. ఆయన ఎలాంటి వాడంటే ఆయన దయ ఇవ్వటానికి, ఆయన కృపను అందించటానికి ఆయన ఇష్టతను చూపేవాడు అనే సత్యం ఆయన మాట్లాడుతున్న తీరు ఉంది. ఇంకా ఇశ్రాయేలు గురించి యెషయా చెప్పిన మాట 20-21 వచనాలను మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఈ మాట మనకు కనబడుతుంది. అవిధేయులైన ఎదురాడు ప్రజలకు నేను దినమంతియు నా చేతులు చాచితిని అని చెప్పుచూ ఉన్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి వచనం చూస్తూ ఉంటే అక్కడ ఈ వివరణ మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఉన్నారంటే తెలిసి అవిధేయత చూపిస్తూ దేవుని ఎదురాడు ప్రజగా వారు ఉన్నారు. దేవుడు చెప్పిన మాట వినే విధానంలో వారు విధేయత చూపించక మాకు అన్నీ తెలుసు, మాకు చాలా స్పష్టంగా ప్రతి సంగతులు తెలుసు అనే అహంభావాన్ని చూపే స్థితిలో వారున్న స్థితి ఉంది. 53వ అధ్యాయం మొదటి వచనం, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. క్రీస్తు వలన మాత్రమే. అంటే ఇంకా మనం ఆలోచన చేస్తే 53వ అధ్యాయం మనం చదువుతూ ఉంటే ఎందుకు ప్రభువుని నలగగొట్టడం ఆయనకి ఇష్టమైంది, దేవుడు ఎందుకోసం క్రీస్తు వారిని నలగగొట్టిన స్థితి ఉంది అనే విషయాన్ని గురించినటువంటి వివరణ, బొచ్చు కత్తిరించు వాని వద్ద మౌనంగా గొర్రెపిల్ల ఉండునట్లుగా ప్రభువు విధేయత చూపించిన స్థితి గురించినటువంటి విషయం అది ఎవరు బహిర్గతం చేశారంటే రోమపత్రిక 10వ అధ్యాయంలో పైనున్న దేవుని మనకు కనపరచడానికి ఎవరు కనపరచగలరు, క్రిందున్న స్థితిలో మనకున్నటువంటి మధ్యవర్తిగా మన మధ్య ఉండడానికి నిజమైనటువంటి యోగ్యుడు ఎవరు అంటే అది క్రీస్తు ప్రభువారు. ఇక్కడ ఈ జ్ఞానము దేవుడు ఎవరికి బయలుపరిచే స్థితిని అంటే అది ప్రభువారికే, యేసుక్రీస్తు ప్రభువారి వలన మాత్రమే అది జరుగుతుంది అనే సత్యం ఇక్కడ ప్రబోధింపబడుతున్నటువంటి, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను, ప్రభు ద్వారా ఆ కార్యాలు జరిగే స్థితి గురించినటువంటి విషయం అది చెప్పబడుతుంది. ఇశ్రాయేలు అవిధేయతను గురించినటువంటి స్థితులు కూడా యెషయా చెప్తున్నాడు. ఇదిగో ఎన్నోసార్లు ఆయన ఎంతగా అంటే అవిధేయత కలిగినటువంటి ప్రజగా వారు ఉన్నా కూడా ఆయన ప్రేమ ఎలాంటిదంటే దినమెల్లా చేతులు చాచి వారిని ప్రేమిస్తున్నటువంటి ప్రేమ ఆయన చూపినవాడిగా దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని ప్రకటన చేశాడు. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం నుండి 29 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం గమనం చేస్తూ ఉంటే ఈ వచనాల్లో కొన్ని సత్యాలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఎలాంటి తీరున అంటే ఇక్కడ దావీదు
సౌలు నుండి, తన శత్రువులందరి చేతుల నుండి కూడా దేవుడు తనను విడిపించిన తర్వాత ఈ కీర్తన తాను పాడాడు. ఈ కీర్తన పాడుతూ తాను ఏం తెలియచేస్తున్నాడంటే తన యథార్థతను గురించి ప్రకటించే మాటలు మనము ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. 21 వర్షం నుండి 29 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో తన యథార్థత ఏంటో దాన్ని ఒప్పుకోవటానికి దావీదు ఈ వివరణ ఇస్తున్నటువంటి తీరు ఉంది. తాను హృదయంలో తనకున్నటువంటి స్థితి, దేవుని భక్తి కలిగినటువంటి విధానంలో తాను జీవించినటువంటి జీవితం, దేవునికి ఎలాంటి యథార్థత చూపించాలో ఆ యథార్థతను ప్రకటన చేయటానికి తాను చూపిన నమ్మిక అది ఎలా ఉంది అంటే, నా నీతిని చూసే నీవు నాకు ఉత్తరం ఇస్తావు, నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నాతో నీవు మాట్లాడతావు, నాకు ప్రతిఫలం ఇస్తావు అనే మాటను తాను చెప్పడానికి ఇష్టపడ్డాడు. 21వ వచనం మనం చూస్తూ ఉంటే, నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను, యెహోవా మార్గం నేను అనుసరించున్నాను, భక్తిహీనుడినై నా దేవుని విడిచిన వాడును కాను. తాను ఎలా ఉన్నాడంటే, దావీదు ఈ పాట పాడుతూ ఉన్నప్పుడు తన గతాన్ని అంతా జ్ఞాపకం చేసుకుని యథార్థమైనటువంటి మనస్సుతో, దావీదు జీవితంలో పాపం లేదా అంటే ఉంది, దావీదు హృదయాన్ని అణుచుకునే స్థితిలో ఉన్నాయా అంటే దావీదు కూడా మన వంటి మనుషుడే. దావీదు కూడా ఎలాంటి తీరులో అంటే ఆ స్థితిని వ్యక్తీకరిస్తూ ఆ పాపంలో పడిపోయిన సందర్భంలో చాలా బాధను అనుభవించిన తీరుతో తన తెంచకు వచ్చి ఎలాగనైతే హెచ్చరించినటువంటి విధానంతో ప్రవక్త మాట్లాడిన మాటలు ఉన్నాయో ఆ మాటలను బట్టి మరల తప్పు చేయకుండా తాను ఏం చేశాడంటే తనను దిద్దుకున్నాడు. ఈరోజు మన బ్రతుకుల్లో కూడా అంతే. మనము పడిపోయే తీరులు ఉంటాయి, మన హృదయం మన మాట వినని సంగతులు ఉంటాయి, మన హృదయాన్ని అదుపు చేసుకోవటం అది బహు కష్టంగా ఉండేటువంటి స్థితులు ఉంటాయి. అయినా కూడా దేవుని ఎడల మనం చూపించే యథార్థత విషయంలో మనం యథార్థంగా ఉంటే మనను దేవుడు మనలుగా అర్థం చేసుకుని, నిన్నుగా దేవుడు అర్థం చేసుకుని నీకు కృప ఇస్తాడు. ఈరోజు ఏదైనా ఒక అపరాధ భావం మనలో ఉంటే మనకు సరిగ్గా నిద్రపడదు. మనం ఏ విధానంలో కూడా ఏ పని మీద కూడా మన ధ్యాస ఉంచలేం, ఏ సంగతులు మనం చేయలేం. కానీ మనము దానిని ఒప్పుకొని, నన్ను అర్థం చేసుకుని, నా స్థితి నీకు సమస్తము తెలుసు అని దేవుని ముందు మనం అడగగలిగినప్పుడు మనకు ప్రశాంతత వస్తుంది. దేవుడు మనకు కృప చూపిస్తూ మనకు నెమ్మది ఇస్తాడు అనేటువంటి సత్యం కూడా మనకు అర్థమవుతుంది. అదంతా ఎప్పుడు అంటే మన నీతిని బట్టి, మనము నీతిగా యథార్థతతో ఉండేటువంటి స్థితులు చేసిన నాడు మనము ఖచ్చితంగా దేవుని కృప మనం పొందుకోగలుగుతాం అనే సత్యం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట దావీదు మాట్లాడుతున్నాడు. దావీదు ఈ విషయాలన్నింటిని కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించడంలో దావీదు ఎప్పుడు కూడా వెనుకుండిన వాడు కాడు. దావీదు తాను పడిపోయినా, తాను పాపంలో జారినటువంటి స్థితిలోనికి వెళ్ళిన తర్వాత మరల దేవుని ఎడల మాత్రం దేవుని కృప నుండి తాను దూరంగా ఉండటానికి ఏమాత్రం కూడా ఇష్టపడలే. దేవుని ఎడల తన తప్పులను ఒప్పుకొని తాను ఏం చేశాడంటే దేవుని గణపరిచిన వాడిగా ఉన్నాడు. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చూస్తుంటే, యెహోవా జనులకు తీర్పు తీర్చువాడు, యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయం నాకు న్యాయం తీర్చుము. ఇదిగో నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చుము. నేనున్న స్థితి ఏంటో, నేనేంటో అది పూర్తిగా నీకు తెలుసు. నువ్వు ఎలాగన కృప చూపించే విధానాలు చేస్తావు, ఎలాగన దీవెనను అందించే స్థితి చేస్తావు. ఆ విధానాలు ఎలా అంటే నువ్వేం చేసినా అది న్యాయమే. నువ్వు నన్ను కొట్టినా, నాకు ఇబ్బంది కలిగజేసినా, నన్ను ఏం చేసినా కూడా నేను చేసిన తప్పును బట్టే నువ్వు చేస్తున్నావు కనుక నేను యథార్థంగానే ఉంటాను. నేను తప్పు చేసినా తప్పు చేశానని ఒప్పుకుంటాను. నేను ఎలా ఉన్నానో అలాగే ఉండటానికి ఇష్టపడతాను. నేను జరిగించే ఈ కార్యాల్లో నా స్థితి చూసిన దేవుడుగా నీవు ఉన్నావు గనక, నేను చేసింది నీకు బాగుగా తెలుసు కనుక నువ్వే నాకు ప్రతిఫలం ఇవ్వి అనే మాటలు తాను చెప్పడానికి ఇష్టపడి దావీదు ఎంతో కృతజ్ఞత భావంతో తాను ఈ కార్యాలు మాట్లాడటానికి, ఈ విషయాలు తెలియజెప్పడానికి ఇష్టపడ్డాడు. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం వచనం, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే శుద్ధ హృదయం కలగటం, అసలు వాస్తవానికి మన హృదయాన్ని శుద్ధి చేసుకోగలమా అంటే అది బహు కష్టమైనటువంటి సంగతి. అయినా మనము ఎప్పుడు అంటే
మనము ఆ విధానాల్లో దేవుని మీద ఆధారపడే స్థితులు చేయగలిగినప్పుడు మనము ఖచ్చితంగా మనము జారినా మనము పడిపోయినా మనల్ని దేవుడు ఏం చేస్తారంటే ఆయన నిలువు పెట్టేవాడుగా ఉంటాడు. దావీదు ఈ విషయాలను అన్నిటిని తెలియచేస్తూ యెహోవా పర్వతం మీదకి ఎక్కదగిన వాడు ఎవడు అంటే దేవుని చూడగలిగే అంత గొప్ప స్థితి ఎవరికి వస్తుంది? హృదయ శుద్ధ గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈరోజు మన బ్రతుకుల్లో ఈ విషయాలను ఎలాగని చెప్పడానికి ఇష్టపడుతున్నాడంటే ఇదే సంగతులు తెలియచెప్పడానికి. స్వార్థ లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉంటే సీమోని అంట భోజనానికి ప్రభువు వెళ్ళినప్పుడు ఒక స్త్రీని ఆయన క్షమించాడు. ఆమె ఏం చేస్తుందంటే ఆమె ప్రభువు పాదాలు కడుగుతుంది. తన పాపాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుకు అన్నీ తెలుసు, దేవునికి నేనేమైతే ఎలా అయితే ఉన్నానో నేనేంటో అన్నీ ఆయనకు తెలుసు, ఆయన ముందు నేను దాచేదేమీ లేదు అని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే ప్రభువు పాదాలు కడుగుతుంది. కానీ సీమోని ఎలా చూస్తున్నాడు తనని అంటే ఈమె ఎవరో ప్రభువుకు తెలియదా? ఎందుకు ఈ సంగతులలో ఇలాగున ఆమె ప్రభువును ముట్టుకొనటానికి ఆయన అనుమతి ఇచ్చాడు? ఎందుకోసం? ఇప్పుడు అంత శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఉన్న ఆయన ఎందుకు ఆమెతో మాట్లాడాడు? ఎందుకు ఆమెకు ఆ తాట ఆ అవకాశం ఎందుకు ఉండేటట్టుగా ప్రభువు ఉన్నాడు అని ఆలోచన చేశాడు. కానీ ప్రభువు హృదయాంతరంగా ఎరిగిన దేవుడు, హృదయాన్ని చూస్తున్న దేవుడు. హృదయాన్ని ఆయన గమనిస్తూ ఆమెను సీమోనును ప్రభు ఏం చేశాడంటే బేరీజు వేస్తూ మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏం చేసావు నువ్వు? ఎలా నన్ను ఆహ్వానించావు? ఏంటి నీ సంగతుల్లో నీ మనస్సులో ఉన్నది ఏంటి? ఎవరిని నిజంగా క్షమాపణకు అర్హులు? ఈ విషయాలన్నీ చాలా మాట్లాడాడు. ఈ సంగతులు మనకు బాగా తెలిసిన మాటలు కనుక మన బ్రతుకుల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. హృదయాన్ని శుద్ధి చేసుకోవటం చాలా కష్టం, కానీ మనమున్న యథార్థతను వేడక ప్రభువు ముందు ప్రతి సంగతులు చెప్పుకోగలిగితే అదే నీ నీతిగా ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా అలాంటి విధానాలకు తగిన తీరుతోనే మనలను బలపరుస్తూ దీవిస్తూ మనకు కృప ఇస్తూ మనం నడిపించేవాడిగా ఉన్నాడు. దాన్ని మనం గమనిస్తూ దేవుని వారంగా వర్ధిల్లటానికి, దేవుని కృప పొందుకోవటానికి దేవుని కృప సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.